అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ వ్యూయర్స్, ఇక్కడ చూడండి మిక్స్డ్ దాల్ అయితే చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ, జీరా రైస్లో, నార్మల్ రైస్లో, ప్లెయిన్ రైస్లో చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు, పెసరెట్కి వాడతాం కదా అది, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇవన్నీ తీసుకోవాలండి. 5-6 టైప్ ఆఫ్ దాల్స్ అయితే ఉన్నాయి. అన్నీ తీసుకొని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి ఒక 1 అవర్ కోసం సైడ్లో సోక్ చేసి పెట్టండి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మనం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసినాక అందులో మనం ఇలాగా ఈ పప్పు అనేది వాష్ చేసి పెట్టుకున్నాం కదా, నానపెట్టిన పప్పు అయితే యాడ్ చేసి మంచిగా రోస్ట్ అయితే చేసుకోండి. దీంతో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు పప్పుకి మనం 2 కప్స్ అయితే వాటర్ తీసుకొని పలుకుగానే ఉండాలి. అలాగా ఒక విజిల్ వచ్చేదాకా పెట్టి ఒక విజిల్కే స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. నేను చూపిస్తున్న విధంగా ఇలాగ కొంచెం మ్యాష్ అవ్వకుండా ఇలా కనిపిస్తుండాలి పప్పులు అనేవి. అలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి సైడ్లో పెట్టండి. ఇప్పుడు బగారండి, దీనికి తాలింపు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని మనం అందులో జీలకర్ర యాడ్ చేయండి 1 స్పూను. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. ఒక 4 స్పూన్స్ గార్లిక్ అండి. గార్లిక్ అనేది, వెల్లుల్లి అనేది సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేయాలి, దాంతోనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇందులో ఆవాలు, కరివేపాకు ఇవి ఏమీ యాడ్ చేయము. నేను చూపిస్తున్న విధంగానే మీరు తాలింపు అనేది పెట్టండి. ఇప్పుడు ఇందులో 2 టమాటోస్, రెడ్డిష్గా ఉన్న టమాటోస్, మంచిగా కలర్ వచ్చిన టమాటోస్ యాడ్ చేసి పౌడర్ మసాలాలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, మనం బిర్యానీలో గరం మసాలా వాడతాం కదా పైనుంచి, ఆ గరం మసాలా యాడ్ చేసి ఇలా మంచిగా అయితే మిక్సప్ చేయండి. ఇది ఈ మసాలాలన్నీ కింద అడుగు అంటకుండా మాడకుండా ఉండడానికి ఒక టీ కప్తో 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా మిక్సప్ చేయండి. దీన్ని మంచిగా ఈ టమాటోస్ అనేవి స్మాష్ అయిపోవాలి ఇందులో. అలా అయితే చూసుకుంటూ ఇలా స్మాష్ చేసుకుంటూ మిక్సప్ చేసి మనం పప్పు ఏదైతే మనం ఉడికించి సైడ్లో పెట్టుకున్నామో దాని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేయండి. వాటర్తో సహా యాడ్ చేసి మంచిగా మిక్సప్ చేయండి. ఇది చల్లగా అయినాక ముద్దపప్పు ఉంటుంది కదా, అలా గట్టిగా అయితే అయిపోతుంది. సో కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలాగ ఒక ఉడుకు వస్తున్నప్పుడే అందులో పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి యాడ్ చేసి కొత్తిమీర కూడా పైనుంచి యాడ్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అల్లా.